హాయ్ అందరికీ నమస్కారం. మన ఇంట్లో చిట్టి చిట్టి పాదాలు వేసుకొని తిరుగుతున్న చిన్నారులు కృష్ణాష్టమి రోజు గోపికలుగా కృష్ణులుగా మారిపోతారు కదా. ఆ చిట్టి చిట్టి పాదాలకు పారాని కావాలి కదా. అయితే బయట కొనడం కన్నా కెమికల్స్ ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. 4 టైప్స్ చేసి చూపించానండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది ఇంట్లో ట్రై చేయండి. ఒక బౌల్లో కుంకుమ తీసుకోవాలి. ఎర్ర కుంకుమ మాత్రమే తీసుకోవాలి. కొద్దిగా రోజ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా వాడొచ్చు, నేను స్మెల్ కోసం రోజ్ వాటర్ వాడాను. కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇంకా పారాని రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పారాని వేసేటప్పుడు ఇయర్ బడ్ని వాడాను. చిన్న చిన్న బ్రషెస్ కూడా ఉంటాయి, ఆ బ్రషెస్ కూడా వాడుకోవచ్చు. ఇవి వాడితే ఏమవుతుందంటే స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. మీరు ఇది పెట్టుకున్నాక మొత్తం కడుక్కోదండి, వాటర్తో కడుక్కుంటే కలర్ అంతా పోతుంది. మనం గోరింటాకులాగా కడుక్కున్నాక రెడ్గా అవుతుంది అని అట్లా అనుకోకండి. ఇది కడుక్కోవద్దు, అలాగే ఉంచుకోవాలి. ఒక బౌల్లో 1 స్పూన్ పసుపు తీసుకోండి. ఇంట్లో పసుపే వాడండి. కొద్దిగా సున్నం తీసుకోండి. ఈ సున్నం మన కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది, చిన్న బాటిల్. రోజ్ వాటర్ వేసుకోండి, లేకపోతే వాటర్ వేసుకోండి. బాగా కలపండి. పారాని రెడీ అయిపోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సున్నం మాత్రం కొంచెమే వేయండి, ఎక్కువగా వేయవద్దు. వేస్తే కలర్ డార్క్ అయిపోతుంది అండ్ మండుతుంది కూడా. కొంచెమే వేసుకోండి. ఇది కూడా బాగానే ఉంది, చక్కగానే ఉంది పారాని. ఒక బౌల్లో 1 స్పూన్ పసుపు తీసుకోవాలి. కొంచెం సర్ఫ్ తీసుకోవాలి, కొంచెమే వేయండి, ఎక్కువగా వేయొద్దు, కలర్ చేంజ్ అవుతుంది. రోజ్ వాటర్ వేసుకోవాలి, లేకపోతే వాటర్ వేసుకోవచ్చు. కలుపుకోవాలి. పారాని రెడీ అయిపోయింది. ఒక బౌల్లో 2 స్పూన్స్ టీ పౌడర్, 2 స్పూన్స్ షుగర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇంట్లో వాడని పాత్ర ఏదైనా ఉంటే తీసుకొని ఆ పాత్రలో ఒక మట్టి ప్రమిదను పెట్టుకోవాలి. చుట్టూ అంతా వేసుకోవాలి. తర్వాత ఆ మట్టి ప్రమిద మీద ఒక బౌల్ పెట్టుకోవాలి. స్టీమ్ బయటికి వెళ్ళకుండా ఒక గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత ఆ గిన్నెలో వాటర్ పోయాలి. స్టీమ్ అంతా ఆ బౌల్లోకి వెళ్ళిపోతుంది. అదే పారాని. మనం వాడని పాత్ర అని ఎందుకన్నానంటే ఈ విధంగా అవుతుంది. దాంట్లో మళ్ళీ మనం సోడా అండ్ వెనిగర్ ఇలాంటివి వేసి మళ్ళీ కొంచెం వేడి చేస్తే నార్మల్గా బౌల్ అవుతుంది. దీనిలో ఈ పారాని మనకు ఏదైతే వచ్చింది, పారానిలో కొంచెం ఎర్ర కుంకుమ కలుపుకొని పెట్టుకుంటే అసలు అన్నిటికంటే ఈ పారాని 2 డేస్ ఉందండి. క్లీన్ చేస్తే కూడా, వాటర్తో క్లీన్ చేస్తే కూడా గోరింటాక్ లాగా చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది ట్రై చేయండి. మీ చిన్ని కృష్ణుల గోపికమ్మల పాదాలకు, చిట్టి చిట్టి పాదాలకు ఈ పారాని పెట్టి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.